మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు, ప్రతిఫలాన్ని ఆశించకండి. మిమ్మల్ని ఎంతటి బాధ ఆవహించినా సరే బాబా పట్ల, బాబా కోసం మీకున్న ప్రేమతో మరియు నిండు విశ్వాసంతో మీరు సహించాలి. మహా అయితే మీకెంత పెద్ద విపత్తు సంభవిస్తుంది, మీరు చనిపోవచ్చు, అంతే కదా. మీ దేహాన్ని తొందరలోనో లేక కొంతకాలం తర్వాతో వదిలిపెట్టవలసిందే కదా. అటువంటప్పుడు ఇప్పటికే మీ దేహం పోయింది అనుకుంటూ దేనికి అంటిపెట్టుకోకుండా ఎందుకు ఉండకూడదు? మీరు గుర్తుంచుకోవలసిన విషయం మరొకటి ఉంది. నిజాయితీగా ఉండండి. నేను ప్రతి వాడిలోనూ మరియు ప్రతి దానిలోనూ ఉన్నాను. భగవంతుడు ప్రతి వాడిలోనూ ప్రతి దానిలోనూ ఉంటాడు. కాబట్టి ఆయనకు సర్వమును తెలుసును. కనుక ఆయన ఇచ్చకు పూర్తిగా బద్దులై ఉండండి. మీరు చేయగలిగిన అతి ఉత్తమమైన పని ఏమిటి అంటే నన్ను నిజాయితీగా ప్రేమించడం, నా కోసం పనిచేయడం. మీరు నా కోసం చేసే పనిలో నేనొక్కడినే శాశ్వతంగా ఉండేవాడిని. మిగిలినవన్నీ ఇప్పుడుండి కొద్దిసేపటి తర్వాత కనుమరుగు అయ్యేవే. మీరు చేసే ఏ పనికి ప్రతిఫలాన్ని ఆశించకండి అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా.